రిటైర్మెంట్ అయిపోవడం వల్ల మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ సమయాన్ని అంతటినీ మేము దోచుకుంటాం. మాకు ఉద్దేశం. రెండో విషయం, సన్మాన పత్రాన్ని మీ అనుమతితో చదువుతున్నాను. వృత్తిరీత్యా సీనియర్ అనలిస్టు, ప్రభుత్వరీత్యా మా అందరినీ ఆదరించి కష్టసుఖాల్లో తోడుగా మార్గనిర్దేశకుడిగా ఉండే మీరు మాకు సామాజిక వైద్యులు శ్రీ బోని త్రినాథరావు గారు ఆత్మీయులు, అభిమానులు, సహచరులు, మిత్రులు, శిష్యమండలి ప్రేమగా వినమ్రంగా సన్మానించుకునే తరుణంలో నిండు హృదయాలతో అందించే పదవీ విరమణ శుభాకాంక్షలు మరియు సన్మాన పత్రం. వృత్తిలో మరియు ప్రవృత్తిలో తోటి వారి పట్ల అవాజ్యమైన ప్రేమ. విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణారాయుడిపేట గ్రామంలో బోనివారి వంశాంకురంగా శ్రీ బోని అప్పారావు, శ్రీమతి బోని లక్ష్మి దంపతులకు నోముల పంటగా 5/4/1963లో జన్మించిన శ్రీయుత అప్పారావు గారు వృత్తిరీత్యా సీనియర్ అనలిస్టు, ప్రభుత్వరీత్యా సాటి ఉద్యోగులు మరియు మా యొక్క సమస్యలు పరిష్కరించి మార్గనిర్దేశం చేస్తున్న సామాజిక డాక్టర్. మాకు ఎల్లవేళలా వెన్నంటి ఉండి మా అభివృద్ధికి వెలకట్టలేని కృషి చేస్తున్న మీరు మాకు అందుబాటులో ఉన్నందుకు ధన్యులము. మీ తల్లిదండ్రులు మీరు కారణజన్ములు. 2020 సంవత్సరం డిసెంబర్ నెలలో ఏలూరు పట్టణంలో వ్యాపించిన వింత వ్యాధిని నిరోధించడంలో మీరు పోషించిన పాత్ర శ్లాఘనీయం. మీ వృత్తి జీవితంలో మరుపురాని ఒక అముద్రితమైన అధ్యాయము. వృత్తిలో భాగంగా ఆహార పదార్థాలు మరియు నీటి నాణ్యత, కల్తీని నిర్ధారించి ప్రజారోగ్యాన్ని కాపాడడమే కాదు, ప్రవృత్తిలో భాగంగా తన తోటివారి సమస్యలను, ఇబ్బందులను గుర్తించి మీ విలువైన సలహాలు, సూచనలతో మాకు మార్గనిర్దేశం చేసిన మీ సేవలు శ్లాఘనీయము. మీ కుటుంబం అంతా వైద్య నిపుణులైతే మీరు మాకు బహుముఖ ప్రజ్ఞాపాఠవాలు కలిగిన సామాజిక వైద్యులుగా లభించడం మేము చేసుకున్న అదృష్టం. నా జీవితంలో ఇదే లేట్ అవటం, ఎప్పుడు పర్ఫెక్ట్గా వెళ్ళేదాన్ని ఎక్కడికి వెళ్ళినా. అయితే మీకు ఒకటి చెప్పాలి, నాకు 3 తమ్ముళ్ళు, కానీ నేను వాళ్ళకి అక్కను కాదు అమ్మగానే వాళ్ళు భావించారు ఇప్పటికి కూడాను. ఎందుకంటే మా అమ్మ నిరక్షరాస్యురాలు, ఆమెకు సంతకం కూడా రాదు. రాకపోతే నేను ఏదైతే అడుగు వేసేదాన్నో నా వెంట వాళ్ళు 3 అలాగే నడిచేవారు. నడిస్తే మా నాన్నగారు టీచర్ అవ్వడాన్ని మేము 3 కూడా బాగా సెటిల్ అయ్యాము, చదువుకున్నాం. అది సెటిల్ అవ్వడం అంటే ఫస్ట్ నాలెడ్జ్ ఎక్వైర్ చేసాము. మా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ మాకంటే పై స్థాయికి వెళ్ళేటట్టు అవకాశం కలిగింది. అలా వెళ్ళారు కూడా. మా తమ్ముడు త్రినాథ్ డాక్టర్ కావాలనుకునే ఆశపడ్డాడు, కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. కానీ అదే డిపార్ట్మెంట్లో సెటిల్ అయ్యాడు. ఆ కోరిక తన పిల్లల ద్వారా తను తీర్చుకున్నాడు. 2 పిల్లలు, 2 కొడుకులు మంచి స్థాయిలో. పెద్దవాడు ఎండి డిఎం సూపర్ స్పెషలిస్ట్ అయ్యాడు న్యూరాలజీలో. కోడలు కూడా ఎండి జనరల్ మెడిసిన్ చేశారు. 2వ కొడుకు చిరంజీవి శరత్ చంద్ర కూడా ఎండి జనరల్ మెడిసిన్. మొత్తం డిపార్ట్మెంట్ అంతా హెల్త్ డిపార్ట్మెంట్ అయింది వాళ్ళది. చాలా సంతోషం. కాకపోతే మాకు 3 జిల్లాలు దాటి రావడాన్ని ఇప్పుడు ఎర్లీగానే బయలుదేరాం, లేట్ అయింది, క్షమించాలి మీరందరూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఫ్యామిలీలో నేను ఆఖరు వాడిని. అన్నీ అంటే మరి ప్రతిదానికి నాకు నాన్నగారి తర్వాత అన్ని గైడ్ చేయడం, ఫైనల్గా ఆఖరుని వస్తాడు, ఏదో ఒక విషయం చెప్తాడు, అదే నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంటుంది. టోటల్గా నాకు ఏదైనా సెటిల్, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూ కార్డుకి వెళ్ళాలన్నా, ఏం చేయాలనేది వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళిపోతుండేవాడు. నాకు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానంటే తనకు నా ర్యాంక్ కార్డు మిస్ అయ్యాను. సింపుల్గా వచ్చి రూమ్కి వచ్చి నువ్వు అర్జెంటుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అన్నాడు. చిన్న సలహా ఇచ్చాడు అంతే. రిప్లై కార్డు పెడితే నాకు ఆ కార్డు రావడం, ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉంటాం. టోటల్గా నాకు కీ పాయింట్ ఏదో ఒకటే చెప్తాడు, అంతకన్నా ఎక్కువ మాట్లాడు. మీ ఇద్దరిమి అన్నదమ్ములు అయినా కలిస్తేనే అన్నదమ్ములకి అందరు ఇక్కడికి చూస్తారు, కానీ బయట ఎవరు మీ ఇద్దరికి ఏం సంబంధం లేదేమో అనుకుంటుంటారు. అందరూ మా అన్నదమ్ముల్ని టోటల్గా మా విశాఖపట్నంలో అయితే వీళ్ళు 3 అన్నదమ్ములా కాదని అనుకుంటారు. ఎక్కడికైనా వెళ్తే మేము ఎలా ఉంటాం అనేది మాకు తెలుసు. మా అన్నదమ్ములందరికీ అంత అభిమానం మా అన్నయ్య అంటే. మా అమ్మగారి తర్వాతగా అక్క అయిన తర్వాత చిన్న అన్నయ్య నాకు ప్రతి విషయంలో కూడా సెటిల్ అవ్వడానికి ఉపయోగపడే కీ పాయింట్స్ మాత్రమే చెప్తాడు. ఆ విధంగా నాకు అన్నయ్య అంటే నాకు అభిమానం, ప్రేమ అన్నీ కూడా.
సొంతంగా పెద్ద అన్నయ్య, తర్వాత రెండో అన్నయ్య నాకు, నేను మూడోవాడిని. నేను అందరూ చెప్పేసే ఉంటారు, వెల్ సెటిల్డ్, ఒకరి కోసం ఒకరు ఎవరు చూడవలసిన అవసరం లేదు. నేను ఎక్కువ మాట్లాడడానికి మా డ్రైవర్ కొద్దిగా లేట్ చేయడం వల్ల 3 hours లేట్ అయిపోయింది నేను వైజాగ్ నుంచి రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసినటువంటి మా అన్నయ్య కోసం విచ్చేసిన అందరికీ, డయాస్ మీద ఉన్న అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. శ్రీనాథరావు గారు నాకు పరిచయం అవ్వడం, ఆయన ఇంటికి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు సార్ నాకు ఒక తండ్రిలాగా కనిపిస్తారు. ఒక్కొక్క సందర్భంలో ఆయన ఇచ్చే సలహాలు కానీ, ఆయన ఇచ్చే డైరెక్షన్స్ కానీ ఒక తండ్రిలాగా సలహా ఇస్తుంటారు. మేడం గారు ఒక అమ్మలాగా కనిపిస్తూ ఉంటారు నాకు. ఆయనతో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అన్నీ మనం ఇక్కడ సమయాభావం వల్ల మనం మాట్లాడడానికి వీలు కాదు. ఆయన ఒక సమాజానికి ఒక సాంఘిక సంస్కర్తగా కూడా ఆయన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటికే చూసే ఉంటారు, చాలామంది ఆయన మిత్రమండలి కానీ ఇంకా రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో సలహాలు, ఎంతో హెల్ప్ ఆయన చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవడం మన అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటి ఆయన కలిసినప్పుడు ఒక కాన్సెప్ట్ దగ్గర ఎవరితో మాట్లాడుతుంటే నేను చూశాను. ఆయన మాటలకు పెదైపోయి వాళ్ళ అడ్రస్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి ఆయనకి ప్రీ సిస్టెంట్ అయిపోయాను. ఎలా అంటే మా ఫ్యామిలీలోనూ ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆయనే సొంత మనుషుల్లాగా. మా సిస్టర్ కానీ మా బాగాని చదువుకోలేదు, మా మేనల్ని చదువుకున్నాడు. కానీ ఆడు చదువుకున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఒక కాలేజీలో సీట్ అడిగారు. సీట్ అడిగితే ఫ్యామిలీ తల్లిదండ్రులు ఇద్దరు డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రమే సీట్ ఇస్తారు. ఆయన చూసంటే సార్ దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే వరే నేను పెడతాను రా, నేను వస్తాను రా అని చెప్పి ఆయన్ని ఆ కాలేజీ జాయిన్ చేశారు. ఇప్పుడు మనోడు ప్రజెంట్ ఇప్పుడు బార్లలో మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాగే నేననే కాదు, మా పెందుత్రులను సారు ఒక ఫోన్ కాల్తో 1 గంటలో 1000 మంది జనాలు ఆయన చుట్టూ ఉంటారు. అది ఆయన తాలూకా సర్వీస్ కానీ గొప్పతనం కానీ. థ్యాంక్ యూ ఆల్. అలంకరించిన పెద్దలకు, మా డిపార్ట్మెంట్ జాయింట్ ఫుడ్ కంట్రోలర్ అయిన పూర్ణచంద్రరావు గారికి, మా యూనియన్ లీడర్ రాజారావు గారికి, సభకు విచ్చేసిన మిత్రులు, కుటుంబ సభ్యులు మరియు మా డిపార్ట్మెంట్ చెందిన తోటి ఉద్యోగులకు అందరకు నా మనస్పూర్వక నమస్కారం. నా గురించి అందరూ చెప్పేస్తున్నారు, ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పడానికి ఏం లేదు. నా గురించి నేను చెప్పుకోకూడదు, అదంత మంచిది కాదు కూడా. అయితే ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి ఉదయమే లేచి నా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో వచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు, నా మనస్ఫూర్తిక నమస్కారాలు. హలో. అయితే నేను అందరూ ఎన్నో చేశానని ఉన్నారు. ఇవన్నీ నా వృత్తిలో భాగమే తప్ప నేను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. అది మీకు నా అభిమానంతో బాగా అనిపించుండొచ్చు తప్ప ఇవన్నీ నా దైనందిన జీవితంలో భాగాలే. నేను పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఇప్పటి వరకు చేసిన ఏవైనా అది వృత్తిరీత్యా అయినా ఉద్యోగరీత్యా అయినా ఎవరికి ఏది కావాలన్నా నేను ఎప్పుడు చేయడానికి సిద్ధంగానే ఉంటాను. నా పనిలో నాకు రిటైర్మెంట్ అయితే ఉండదు. నా బ్రెయిన్ పనిచేసినంతకాలం నేను చేస్తూనే ఉంటాను. అలా చేయకపోవడం కూడా మంచిది కాదని డాక్టర్లు చెప్పున్నారు. కాబట్టి ఈ పని అయితే నాకు రిటైర్మెంట్, పని చేయడానికి అయితే రిటైర్మెంట్ లేదు, ఉద్యోగానికి మాత్రమే రిటైర్మెంట్. ఏ పని అయినా నేను చేస్తాను. అది సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అంతకన్నా నేను చెప్పడానికి ఏమీ లేదు. ఈ సభని ముఖ్యంగా ఇంత దిగ్విజయంగా జరపడానికి
మన ఎంఎస్ఆర్ గారు ఎం శ్రీనివాసరావు గారు, నేను ఉంటాను. కమిషనర్ గారు ఈవేళ ఏదో పని మీద రమ్మన్నప్పటికీ వేరే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని పంపించి ఆయన ఇక్కడ ఉండి నాకు వెనకాతల నుండి పూర్తిగా గత 4 రోజుల నుంచి ఆయన అన్ని చూసుకుని దగ్గర జరిపించారు. అలాగే పూర్ణచంద్రరావు గారికి రేపు పిఎం గారు వచ్చినప్పటికీ, ప్రైమ్ మినిస్టర్ గారు ప్రోగ్రాం ఉన్నప్పటికీ వీలు పరుచుకొని నా కోసం వచ్చున్నారు. నా మీద ప్రేమతో అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా గురించి అయితే నేను చెప్పుకోవడానికి అంతకన్నా ఏమీ లేదు, చెప్పలేను కూడా. అందరికీ ధన్యవాదాలు.